గణనీయమైన ప్రభావాన్ని చూపే సూక్ష్మ చర్యల శక్తి ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా విత్తన బంతులను పంపిణీ చేయాలనే పసిపిల్లల సూచన. తర్వాతి తరం మనల్ని మరింత పచ్చని వైపు, స్థిరమైన భవిష్యత్తు వైపు ఎలా నడిపించగలదో ఒక ఉదాహరణగా పనిచేస్తుంది. రద్దీగా ఉండే రోడ్డు యొక్క సందడి మధ్య ఒక మహిళ తన కారు కిటికీ నుండి ఒక ప్లాస్టిక్ నీటి బాటిల్ను పారవేయాలనే ఉద్దేశంతో ఉంది. ఆ ఖచ్చితమైన సమయంలో సమీపంలో నిలబడి ఉన్న ఆ పసి పిల్లల బృందం ఆమెను ఉద్దేశించి మాట్లాడింది చెత్త చేయాలనే ఉద్దేశంతో కాదు, అసాధారణమైన చర్యను చేపట్టమని ఆమెను ప్రోత్సహించడానికి వారు ఆమెకు కొన్ని విత్తన బంతులను అందజేసి ఆమె బహిరంగ భూమిని ఎదుర్కొన్న ప్రతి చోట వాటిని చల్లమని ఆమెను ఆ పసిపిల్లలు కోరారు. భవిష్యత్తులో వారు ప్రకటించారు, ఈ విత్తన బంతులు మొక్కలుగా మొలకెత్తుతాయి మరియు చెట్లుగా వృద్ధి చెందుతాయి. చెట్లు సమృద్ధితో వాతావరణం మెరుగుపడుతుంది మరియు వర్షపాతం మన భూమిని ఆశీర్వదిస్తుంది. ఈ అల్పమైన చర్యలు అందరికీ పచ్చని మరియు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సృష్టించడానికి దోహదం చేస్తాయి. ఈ సరళమైన కానీ శక్తివంతమైన సందేశం రేపటి ప్రపంచానికి పునాదిగా నేటి పిల్లల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. భావి తరానికి పునాదిరాళ్లుగా ఈ పసిపిల్లలు వారి అవగాహన మరియు చర్యలు పర్యావరణం కోసం మరింత బాధ్యతాయుతమైన ఎంపికలు చేసుకోవడానికి మనందరినీ ప్రేరేపించగలవు. వారి ఆదర్శాలను అనుకరిద్దాం. వనరులను వృధా చేయకుండా ఆశ అనే విత్తనాలను నాటండి. జై హింద్.